మొదటిసారి పెట్టినా కూడా పచ్చడి రుచిగా రావాలంటే ఈ టిప్స్ అన్నీ ఫాలో అయిపోయి ఆవకాయ పచ్చడి పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. సరైన కొలతలతో పచ్చడి చేస్తే ఎందుకు పాడవుతుంది? సంవత్సరమైనా అద్భుతంగా పాడవకుండా అలానే ఉంటుంది. నేను ఇక్కడ 3 మామిడికాయలు తీసుకుంటున్నాను. కాస్త పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకుంటున్నానండి. మామిడికాయలను వాటర్తో కడిగి ఆ తర్వాత శుభ్రంగా పొడి క్లాత్తో తుడవాలండి. తడి అనేది అస్సలు ఏమి ఉండకూడదు. తడి ఏమన్నా ఉంటే పచ్చడి పాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి. ఇక్కడ మామిడికాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. టెంకతో సహా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద పీసులే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 5 లేదా 10 నిమిషాల వరకు ప్యాన్ కింద పెట్టండి, ఆరిపోతుంది. ఇంకేమైనా తేమ ఏదైనా ఉన్నా కూడా డ్రై అయిపోయేలాగా ఉంటుంది. ఆ తర్వాత పచ్చడి పట్టడానికి ఒక గిన్నె తీసుకోవాలి. సరైన కొలతలు చెప్తాను చూడండి. ఇక్కడ నేను చిన్న గ్లాస్ అంటే మీడియం సైజులో ఉన్న గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో ఒక 6 కప్పుల వరకు మామిడికాయ ముక్కలు అయితే తీసుకుంటున్నానండి. గ్లాస్ అనే కాదు, మీరు కప్పులు లాంటివి తీసుకున్నా కూడా, కప్పులు చిన్న చిన్న బౌల్స్ ఏవి తీసుకున్నా కూడా అదే కొలుచుకొని అన్నీ మెజర్ చేసుకొని ఇక్కడ పచ్చడి అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 3 మ్యాంగోసే కాబట్టి ఇంట్లోనే కట్ చేసుకున్నాము. టెంక కూడా ఉండేలా కట్ చేసుకున్నాము. మామిడికాయ పచ్చడి మెయిన్ టెంక కూడా ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. టెంక లేకుండా అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అలానే పచ్చడిలోకి మెల్ట్ అయిపోతుంది, ముక్క నలిగిపోతుంది. పచ్చడి చక్కగా నిలబడాలంటే టెంకతోనే కట్ చేసుకోవాలి. కప్పుతో మామిడికాయలు కొలుచుకున్నాము, అదే కప్పుతో ఇక్కడ 1 కప్పు వరకు కారం తీసుకోవాలి. పచ్చళ్ళ కారం అయితే తీసుకోవాలండి. పచ్చళ్ళ కారం బయట దొరుకుతుంది మార్కెట్లో. ఆ పచ్చళ్ళ కారం తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కల్లుప్పు తీసుకున్నాను. కల్లుప్పు ఎండలో ఒక అరగంట వరకు ఉంచి ఆ తర్వాత లైట్గా గ్రైండ్ చేసి తీసుకున్నానండి. గ్లాస్ కొలతల్లో చెప్తున్నాను కాబట్టి ఇక్కడ 3/4 గ్లాస్ వరకు అయితే ఉప్పు పడుతుందండి. నేను ఇక్కడ కల్లుప్పు తీసుకొని అరగంట ఎండలో పెట్టి కాస్త మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకున్నానండి. ఆవాలను కూడా ఎండలో పెట్టి అరగంట వరకు ఉంచిన తర్వాత ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఆవపిండిని అయితే 3/4 గ్లాస్ వరకు అయితే తీసుకుంటున్నానండి. ఆవపిండి వల్లనే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి మెంతిపిండి కూడా యాడ్ చేద్దాం. మెంతులు కూడా ఒక అరగంట వరకు ఎండలో పెట్టేసి 1/4 గ్లాస్ వరకు అయితే మెంతులు కూడా గ్రైండ్ చేసి మెంతిపిండి వరకు తీసుకున్నానండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ కారము, మెంతిపిండి, ఆవపిండి, సాల్ట్ ఇవన్నీ కూడా చక్కగా మామిడికాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత ఉప్పు కారాలన్నీ చక్కగా అడ్జస్ట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే ఆయిల్ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇక్కడ నేను పల్లి నూనె తీసుకుంటున్నాను. 2 గ్లాసుల వరకు తీసుకుంటున్నాను. 2 గ్లాసులు పల్లి నూనె స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ హీట్ అయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 గ్లాసుల పల్లి నూనె అయితే వేసుకోవాలి. ఆయిల్ మరీ వేడవసరం లేదండి, నార్మల్ వేడైతే సరిపోతుంది. ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులోకి ఆవాలు ఇంత అంత అని ఏం లేదు, మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు తీసుకొని అలానే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకోవాలండి. నూనె ఎప్పుడైనా కూడా చల్లారిన తర్వాతే వాడుకోవాలి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను పల్లి నూనె వాడుతున్నాను. మీరు పల్లి నూనె వాడచ్చు, నువ్వుల నూనె వాడచ్చండి. పచ్చడి కలిపిన తర్వాత నేను ఇక్కడ ఒక రాత్రి అంతా ఊరిన తర్వాత మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఊరింది. ఇంకొక 1 లేదా 2 రోజులైతే పచ్చడి ఇంకా ఊరుతుంది. మీరు కూడా ట్రై చేసేయండి. టేస్ట్ అదిరిపోయింది అసలు.